ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, లేవడమే బాధతో లేచారేమో, అయినా భయపడొద్దు. దేవుని శక్తి కలిగిన మాట మిమ్మల్ని తాకబోతుంది. ఆయన మాట మీ చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిని కూడా మారుస్తుంది. దేవుని మాటను చులకనగా తీసుకోకండి, సింపుల్గా తీసుకునకండి. సాక్షాత్తు ఇది దేవుని దగ్గర నుండి వస్తున్న మాట, సృష్టికర్త మాట. ఆయన తన వాక్కును పంపి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. తన వాక్కును పంపి మిమ్మల్ని బాగు చేస్తాడు. ఎవ్వరూ తీయలేని ఒక డిఫరెంట్ శక్తిని ఆ మాట మీకు అనుగ్రహిస్తుంది. కాబట్టి దేవుని మాట ఉన్నట్లుగా రిసీవ్ చేసుకోండి. వాక్యం పట్టుకొని దేవుని సన్నిధిలో పోరాడండి, ప్రార్థించండి. తప్పక వాగ్దాన నెరవేర్పును మీరు చూడబోతున్నారు. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరినీ నేను ప్రభు బలిష్టమైన చేతుల్లో పెడుతున్నాను. ఆయన చేతుల్లో ఉన్న మీరు ఓడిపోరు, ఆయన ఓడిపోనివ్వడు. సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లునుగాక. దేవుడు అద్భుతకరమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. చూడండి, ఇర్మియా 31వ అధ్యాయము 16వ వచనము. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడువక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఆమేన్. మీ జీవితంలో ఉన్న పోరాటములను బట్టి కన్నీరు కారుస్తున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏడువక ఊరుకో, కన్నీరు కార్చుట మాను అని ఒక చిన్న బిడ్డను తండ్రి ఓదార్చినట్లుగా దేవుడు నిన్ను ఓదారుస్తూ ఉన్నాడు. నీవు దేనిని గురించి ఏడుస్తున్నావో ఆ క్రియ దేవుడు సఫలపరచబోతున్నాడు. నీ క్రియ సఫలమవుతుంది. నీ జీవితంలో ఒక కార్యము నేను చేయబోతున్నాను. అది ఎక్కడి నుండి చేస్తానో, ఎలా చేస్తానో నీవు ఆలోచించొద్దు. నేను చేయబోతున్నాను, విశ్వసించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ కుటుంబాన్ని గురించి ఏడుస్తున్నావా? నీ పిల్లల రక్షణ లేదని ఏడుస్తున్నావా? నీ భర్తకు రక్షణ లేదని ఏడుస్తున్నావా? ఆర్థిక బంధకాలను గురించి ఏమి చేయాలో తోచని పరిస్థితిలో ఉండి ఏడుస్తున్నారా? మరణకరమైన వ్యాధిని బట్టి ఏడుస్తున్నారా? నీ శరీరంలో ఉన్న బాధను బట్టి నువ్వు ఏడుస్తున్నావా? నిందలు, అవమానాలు గుండా ప్రయాణిస్తూ నేను ఇక భరించలేకపోతున్నాను, ఇక నా వల్ల కాదు అని ఎవ్వరికీ కనబడకుండా ఒంటరిగా ఏడుస్తున్నావా? ఒకవేళ పైకి ధైర్యంగా కనబడుతూ, ఏ బాధ లేనట్లుగా నవ్వుతూ కనబడుతూ లోలోనే కృంగిపోతూ దుఃఖపడుతూ ఉన్నావా? ఏడవక ఊరుకో ప్రియ సహోదరి, కన్నీరు విడుచుట మాను ప్రియ సహోదరుడా. మీ కన్నీటిని బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నా, మీ బాధ ఎవరికి చెప్పినా అవమానిస్తారేమో అని కృంగిపోతూ ఉన్నా కూడా ఈరోజు నిన్ను విడిపిస్తున్నాడు ప్రభు. ఎవ్వరి దగ్గర కన్నీరు కార్చొద్దు. దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చు. ఆయన సన్నిధిలో నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు కూడా ఎంతో విలువ ఉంది. నీ కన్నీటి ప్రార్థన నీ పరిస్థితిని మార్చివేస్తుంది ప్రియ సహోదరి. నీవెప్పుడైతే మోకరించి విరిగి నలిగిన హృదయంతో నీ ప్రతి పరిస్థితిని బట్టి కన్నీరు కార్చి ప్రార్థిస్తావో తప్పకుండా కన్నీటి ప్రార్థన డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. నీవు కన్నీరు కారుస్తూ ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే నిన్ను విడిపించాలని, నీ కన్నీటిని తుడవాలని, నీ దుఃఖ దినములు సమాప్తం చెయ్యాలని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి దేవుని సందులో కన్నీరు కార్చు. నీ కన్నీటి ప్రార్థనని త్రోసివేయుడు. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చింది. దుఃఖంతో కుమిలిపోవాలి, దుఃఖంతో మరణానికి వెళ్ళిపోవాలి. కానీ దుఃఖిస్తూ ఊరుకోకుండా, కన్నీరు కారుస్తూ ఉండిపోకుండా ప్రభు సన్నిధిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాత్రమే నన్ను రక్షించగలడు, మరణం తప్పించడం ఆయన వశంలోనే ఉందని హిజ్కియాకు తెలుసు. కాబట్టి మొదటి ప్రయత్నంగానే దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటిని చూడలేని ప్రభువు వెంటనే దిగవచ్చాడు, వెంటనే జవాబిచ్చాడు. కన్నీరు కార్చొద్దు, ఏడవద్దు, ఊరుకో.
నేను స్వస్థపరుస్తాను, నీ మరణాన్ని తప్పిస్తాను, నీకిక 15 సంవత్సరాల ఆయుష్కాలను నేను ఇస్తానని దేవుడు మాట ఇచ్చి మాట ప్రకారంగానే ఆయుష్కాలను పొడిగించాడు. హన్నా కూడా కృంగిపోతూ ఉంది, అవమానాలతో, నిందలతో, అనేక మాటలతో నలిగిపోతూ ఉంది. సహించలేని మాటలు, భరించలేని మాటలు హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నాయి. గుండె చెదిరిపోతూ ఉంది. గుండె చెదిరిన పరిస్థితుల్లో పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. అయ్యా, నేను ఇక తట్టుకోలేను, నేను భరించలేను, ఇక నాకెక్కడి నుండి సహాయం లేదు, ఎవరిని నేను ఆశ్రయించనయ్యా, నీవు మాత్రమే నాకు కావాలి, ఈ గుండె బాధ నుండి నీవు మాత్రమే నన్ను విడిపించాలయ్యా అని కన్నీరు కార్చింది, ప్రార్థించింది. కన్నీరు చూడలేని ప్రభువు వెంటనే దిగివచ్చాడు, వెంటనే మాట్లాడుతున్నాడు. మరలా వచ్చి ఈ సమయానికి నీ గర్భాన్ని తెరుస్తున్నాను, భయపడకు, ఏడవకు, ఊరుకో, కన్నీరు విడిచటం మాను, సంతోషంగా ఇంటికి వెళ్ళని చెప్పాడు. దేవుని వాక్కు రాగానే ఆయన వాక్కును ఉన్నట్లుగా నమ్మింది. ఇక అప్పటి నుండి కన్నీరు కాచడం మానేసింది, దుఃఖముఖిగా కూడా ఉండడం మానేసింది. అంటే దిగులుగా ముఖం పెట్టుకోవడం కూడా మానేసిందంట. సంతోషంగానే ఉంటుంది, నవ్వుతూనే ఉంటుంది. ఇంకా గర్భం రాలేదు, ఇంకా కార్యం జరగలేదు, అయినప్పటికీ దేవుడు మాట ఇచ్చాడు, తప్పక నా జీవితంలో నెరవేరుస్తాడు, ఆయన నా కన్నిటిని చూచాడు, ఆయన నా ప్రార్థన అంగీకరించడని గొప్ప విశ్వాసంతో సంతోషంగా ఉంటుంది. దేవుడు అద్భుతం చేశాడు, ఆశ్చర్యకరంగా గర్భం తెరవబడింది. మరలా అదే సమయానికి దేవుడు కుమారుని అనుగ్రహించాడు. ఈరోజు దేవుడు నీ కన్నీటిని కూడా చూచాడు. ఆయన సన్నిధిలో మొరపెడుతూ కన్నీరు కారుస్తున్న నిన్ను చూచాడు ఆయన. అందుకే నీతో మాట్లాడుతున్నారు, ఇక కన్నీరు విడవద్దు, ఏడవద్దు, ఊరుకో అని ఒక తండ్రిలా నేను ఓదారుస్తున్నాడు. నీ దుఃఖ దినములో నేను సమాప్తం చేయబోతున్నాడు, సంతోష వస్త్రాన్ని నీకు ధరింపజేయబోతున్నాడు. ఈ లోకంలో ఏ మనుషులు నీకు సహాయం చేయకపోయినా భయపడొద్దు, ఎవరు నీ కన్నీటిని పట్టించుకొనకపోయినా భయపడొద్దు, నీ కన్నీటికి ఈ లోకంలో ఎవరు విలువ ఇవ్వకపోయినా భయపడొద్దు, చూచి చూడనట్లుగా నిన్ను దాటి వెళ్ళిపోతున్నా భయపడొద్దు. దేవుడు మాత్రం నిన్ను దాటి వెళ్ళిపోలేదు, నీ కన్నీటిని చూచాడు, నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. అందువల్ల ఇక కన్నీరు కార్చొద్దు, దేవుని సన్నిధిలో మాత్రమే తగ్గించుకొని విరిగి నలిగిన హృదయంతో నీ హృదయం అంతా విప్పి ప్రార్థించు. నీ పాపమంతా ఒప్పుకో, తెలిసి తెలియక చేసిన నీ ప్రతి దోషమును ఆయన సన్నిధిలో ఒప్పుకో కన్నీటితో. తప్పక నేను క్షమిస్తాడు. నీ పాపానికి రావలసిన శిక్షను ఆయన కొట్టివేస్తాడు, నీ రోగాన్ని కొట్టివేస్తాడు, నీ మరణాన్ని కొట్టివేస్తాడు. సంతోషకరమైన భవిష్యత్తును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, నీవు గనుక ఆయనకు లోబడితే. అందువల్ల ఈరోజు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటావా? ఇక నుండి నేను ఎవరి దగ్గర కన్నీరు కార్చనయ్యా, నా బాధను, నా భారాన్ని నీకే చెప్పుకుంటాను, నీ సన్నిధిలోనే మొరపెట్టుకుంటానయ్యా అని ఆయన సన్నిధిలో కన్నీరు కార్చండి. నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు త్వరలోనే నీ జీవితంలో నీ దుఃఖ దినములు సమాప్తం చేసి సంతోషకరమైన భవిష్యత్తును నీకు, నీ కుటుంబానికి ఆయన ఇవ్వబోతున్నాడు. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక
దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృప చేత మరి ఒక దినమును మాకు ఇచ్చారు. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, ఏడవక ఊరుకో, కన్నీరు కార్చొద్దని. ఎంతమంది అయితే కన్నీరు కారుస్తూ దుఃఖపడుతూ ఎవరితో చెప్పుకోలేని బాధతో ఉన్నారో ప్రతి కుమార్తెను తాకండి తండ్రి, ప్రతి కుమారుని తాకండి పరిశుద్ధాత్ముడా. వారి హృదయంలో ఉన్న బాధను, బాధకు కారణమైన ప్రతి విషయాన్ని కొట్టివేయండి అయ్యా. ప్రతి కన్నీటిని సాక్ష్యంగా మార్చండి నాయన. నీవు కన్నీరు విడుచుట చూచానో నీ ప్రార్థన నేను అంగీకరించానని హిజ్కియాతో ఏ విధంగా మాట్లాడారో అదే మాటను ప్రతి ఒక్కరితో మీరు సెలవిస్తున్నందుకు, వారి ప్రార్థన మీరు అంగీకరించినందుకు, వారి కన్నీటిని తుడిచివేసినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా మా ఆత్మీయ కుటుంబంలో అనేక మంది వారి ప్రాబ్లమ్స్ అన్నీ కామెంట్స్ వారు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ప్రతి కామెంట్ మీద యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాను. ప్రతి ఒక్కొక్కరిని యేసుని చేతుల్లో పెడుతున్నాను తండ్రి. ప్రతి సమస్య మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ఆ రక్తము హేబెల్ రక్తం కంటే మరీ శ్రేష్టంగా మొరపెట్టి ప్రతి జీవితంలో విడుదలనిస్తుందని నమ్ముతున్నాను తండ్రి. నమ్మిన వారందరూ అద్భుత కార్యములు పొందుకొందరుగా యేసు నామములో తండ్రి. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి. కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్న వారందరి కుటుంబాలకు రక్షణ దయచేయండి. ఆర్థిక బంధకాలను విడిపించండి, అప్పు బాధలను విడిపించండి. ధనాన్ని కోల్పోయిన వారికి తిరిగి రెస్టోర్ చేయండి తండ్రి. కుటుంబాలను కోల్పోయిన వారికి తిరిగి రెస్టోర్ చేయండి. ఏది కోల్పోయారో, ఎక్కడ నష్టపోయారో తిరిగి ప్రతి దాన్ని కూడా మీరు రెస్టోర్ చేసి సంతోషాన్ని దయచేయండి తండ్రి. అనారోగ్యంతో ఎంతమంది నలిగిపోతూ ఉన్నారో తండ్రి, ఏ వ్యాధి వారిని వేధిస్తుందో ప్రతి వ్యాధి నుండి త్వరలోనే మీరు విడుదల దయచేస్తున్నారని, వారి కన్నీటిని తుడుస్తున్నారని, కన్నీటికి బదులు ఆనందాన్ని మీరు దయచేస్తున్నందుకు నీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. కోర్టు బంధకాల విషయంలో ఎంతమంది దుఃఖంతో ఉన్నారో అద్భుతం చేయండి. ల్యాండ్ సమస్యల్లో ఎంతమంది దుఃఖంతో ఉన్నారో అద్భుతం చేయండి. పొలం వివాదాల గురించి ఎంతమంది దుఃఖపడుతున్నారో అద్భుతం చేయండి. ఉద్యోగాలు రాక, వివాహాలు కాక, గర్భఫలం లేదని ఉద్యోగ సమస్యలతో నలిగిపోతూ, వ్యాపారాల సమస్యలతో నలిగిపోతూ, కుటుంబ కలతలతో నలిగిపోతూ, భార్యాభర్తల మధ్య విభేదాలతో నలిగిపోతూ, స్వంత గృహాలు లేక గృహాలు కట్టుకుంటూ మధ్యలో ఆగిపోయి ఎంతమంది నలిగిపోతున్నారో వారందరి దుఃఖాన్ని కూడా మీరు సమాప్తం చేయండి తండ్రి. చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి. పాడే పంటలను దీవించండి. చేతి వృత్తులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. గర్భంతో ఉన్న బిడ్డలను ప్రత్యేక నీ చేతులు పెడుతున్నాను తండ్రి. నీ కృపను బట్టి నార్మల్ డెలివరీ స్థాయి చేస్తున్నారని, ఆరోగ్యకరమైన బిడ్డలు ఇస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ నీ చేతులు పెడుతున్నాను. ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించని నూతన సంవత్సరంలో వారి కన్నీటిని తుడిచి వారి దుఃఖ దినములు సమాప్తం చేసి సంతోషకరమైన భవిష్యత్తును మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. ఈ దినమును ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును మీరు ఆశీర్వదించి, వారు వెళ్ళే ప్రతి స్థలంలోని దూతలను తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. కన్నీరు కారుస్తున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు మీ దుఃఖ దినములు సమాప్తం చేయబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తూ ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చండి. అద్భుతాన్ని చూడబోతున్నారు. ఈ వాగ్దానం నాతోనే మాట్లాడింది అన్నవారు ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండ నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.